కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కాంటినెంటల్ హాస్పిటల్స్ మరియు శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరు. మాతృదేవోభవ. మాయమ్మ వారినడిగిన మాయమ్మగు విశ్వమెల్లా మాయమైన సాయములింకేముండును మాయమైన సాయములింకేముండును మాయము కావలదు నేనమాయకుడగుదున్ మాయము కావలదు నేనమాయకుడగుదున్. అద్వైత జ్ఞానాన్ని మన అరచేతిలో పెట్టి అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1468వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ధర్మరాజు భీష్ముడితో సంవాదం నడిపిస్తూ ఉంటే భీష్ముడు, ధర్మరాజా, ఇంతవరకు నన్ను ఎన్నో అడిగావయ్యా, ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను ఒకటి చెప్పమన్నాడు. ధర్మరాజుకి ఒళ్ళు కంపించింది. మహాత్మా, నువ్వు అడగడం నేను చెప్పడం ఏమిటి? లేదయ్యా, అసలు ఆలోచించు. ఒక్కోసారి ఆ ప్రశ్నకి ముందు వేసే ప్రశ్న సమాధానం అవుతుందయ్యా, ఆలోచింపజేస్తుంది మనిషిని. ప్రశ్నతోనే సమాధానం చెప్పుకోవచ్చు మనం. ప్రశ్నకి ఆలోచింపజేయాలి ఎప్పుడు కూడా. ప్రశ్న తక్కువ మనం సమాధానం చెప్పేసి ఇది ఇంతే అండం కాదు. అంచేది ప్రశ్నకు ఒక్కొక్కసారి ప్రశ్నే ఉంటుంది. నేను ఒక్క మాట అడుగుతున్నాను ధర్మరాజా, ఒక పిల్లి ఎలకను చూడగానే పట్టేసుకుంటుంది కదా, ఒక పాము కప్పను చూడగానే పట్టేసుకుంటుంది కదా, ఒక పసిపిల్లాడు మరో పసిపిల్లాడిని చూడగానే పట్టుకుని కరవడే, చంపేయడే, నరికేయడే, తొక్కేయడే అన్నాడు వెంటనే. ఆశ్చర్యకరం కదండి. మనం ఆలోచిద్దాం. వారు చెప్పారు కాబట్టి గొప్పది, వీరు చెప్పారు కాబట్టి గొప్పది కాదని మనం ఆలోచిద్దాం. ఒక పసిపిల్లాడు ఇంకో పసిపిల్లాడిని చూడగానే వాడితో ఆడుకుంటున్నాడే, రమ్మని పిలుస్తున్నాడే. చిన్నపిల్లాడు కొట్టేయట్లేదే, తొక్కేయట్లేదే. ఎప్పుడు వాళ్ళకి ద్వేషాలు కలుగుతున్నాయి ఆలోచించండి. జంతువులకు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాయి? ఒక పిల్ల తల్లి కాదు, పిల్ల దాన్ని ఎలకని చూడగానే దూకేస్తున్న తల్లి ఎప్పుడు చెప్పలేదు. పిల్లి తన పిల్లలకి పాలు ఇచ్చింది కానీ ఎలకని తినమని చెప్పలా. తల్లి పిల్లి ఎలకని తినడం ఈ పిల్లి చూడకపోయి ఉండొచ్చు కూడాను, అయినా దూకేస్తుంది. సింహపిల్ల కడుపులోంచి బయటికి రావడమే ఏనుగు కుంభస్థలం మీద దూకుతుంది, అది నా లక్షణం అన్నారు. సింహ శిశురపి నేపతతి మదమలిన కపోలభిత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం నా కల్లు వయస్తేజసో హేతు. భర్తృహరి సుభాషితాల్లో మాట. ఎవడు చెప్పాడు? మామిడి చిగుళ్ళు లేత చేతు చిగురాకులు తిన్న కోకిలకి అంత తీయని పాట ఎవడిచ్చాడండి? ఎలా వచ్చింది? జంతువులకి సహజ వైరాలు ఉంటాయి, సహజ సిద్ధులు కూడా కొన్ని ఉంటాయి. పక్షి చూపు గృధ్ర దృష్టి అంటారు. కాకి, గ్రద్ద మొదలైన వాటి చూపు మానవులు సంపాదించాలంటే చాలా కష్టం. వాడికి సహజంగా ఉంది అది. అంటే జంతువులకి సహజ వైరాలు ఉంటాయి, సహజ సిద్ధులు ఉంటాయి. భగవంతుడు వాటికి అవి ఎందుకు పెట్టాడు అంటే అది లేకపోతే అవి బతకలేవు. పాము కనపడగానే ఎలకని తినేయాలి, కప్పని తినేయాలనే ఆలోచన లేకపోతే పాముకు ఆహారం ఏది? మనుషులు పెడతారని మనుషులు పూజలు చేస్తారు, ఆహారం పెట్టరు. అది కూడా వారి సంతానం కలగాలని. మనుషులు జంతువులను పోషించరండి, స్వార్థానికి వినియోగించుకుంటారు. మరి దైవభావనతో వినియోగించుకుంటారు, మరి అదో దోపిడి. మేము పూజిస్తున్నామని చెప్పండి, ఎందుకు పూజించడం? దానికి అన్నం పెడితే సరిపోయేది, దానికి ఏం తింటుందో అది, లేదా దాన్ని తిండి దాన్ని తినేస్తే చాలు. అసలు దాన్ని వదిలేస్తే అది తెచ్చుకుంటుంది. మనం బంధించడం, ఎక్కడో పెట్టి పసుపు రాసేయడం, జల్లేయడం, నీళ్లు పోసేయడం, పాలు పోసేయడం, అది కళ్ళు కనపడక చచ్చిపోవడం, అదంతా గొప్ప అనుకోవడం. ఆ జంతువులను బాధ పెడుతున్నాం మనం. కానీ భగవంతుడు వాటికి ఆసక్తి ఎందుకు ఇచ్చాడు? ఓ పావును చూడగానే కప్పకి తప్పించుకోవాలని, ఓ కప్పను చూడగానే పావుకి మింగేయాలని. దానికి ఆహారం అదైనా పెట్టినప్పుడు అది ఆ దృష్టి వెంటనే కలగకపోతే అది బతకలేదు.
మనుషులకు అది ఎందుకు పెట్టేది? మనుషులు అలా ఉండకూడదు. మనుషులు ఆహారాన్ని సాత్వికంగా ధర్మ మార్గంలో సంపాదించుకోగలరు. కాబట్టి మనుషుల మధ్యలో సహజ వైరాలు, జాతి వైరాలు ఉండవు. పుట్టుకతో అందరం కూడా మంచివాళ్ళమే. మనం పుట్టినప్పుడు అందరం కృతయుగం మానవులమే. కలియుగంలో కూడా మనం పుట్టినప్పుడు కనీసం 2 ఏళ్ల వరకు మనమంతా కృతయుగం మానవుల్లో ఉన్నాం. అమాయకంగా నవ్వాం, హాయిగా ఏడవాలనిపిస్తే ఏడిచాం, నూరారా నవ్వాం, మనసారా ఏడిచాం. ఎవడూ మన అడ్డుకున్నవాళ్ళు లేడు. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ నవ్వే స్వాతంత్రం లేదు, ఏడ్చే స్వాతంత్రం లేదు. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వి, అలాగే తయారవుతుంది. మనుషుల వైరాలు, ప్రేమలు, బంధాలు అన్నీ తెచ్చిపెట్టుకున్నవి. సహజంగా ఉండే అవకాశం లేదు. సహజంగా మనమంతా దైవస్వరూపం. జంతువులు అలా కాదు. సహజంగా రాగద్వేషాలు ఉంటాయి. వాటికి ఆ స్వభావాలు లేకపోతే వాటికి తిండి వచ్చే అవకాశం లేదు. మనకు అంత సహజంగా ఉన్నది లైంగిక వాంఛ ఒక్కటే. మనకే అది పెట్టాడు, చాలా సహజంగా పెట్టాడు. 5 ఏళ్లప్పుడు కలగమన్నా కలగదు, 60 ఏళ్లప్పుడు కలగమన్నా కలగదు, కానీ 20 ఏళ్ల వాడికి వద్దన్నా కలుగుతుంది. ఒక అందమైన అమ్మాయిని చూడగానే వేరే ఆలోచన రాదు, ఇంకా లైంగికమైన ఆలోచన వస్తుంది పైకి చెప్పడం. దాన్ని ఏదో ప్రేమ అంటాడు. ఏమీ లేదు, ప్రేమ లేదు, దోమ లేదు, కామం. ఎందుకు కలుగు? సహజ లక్షణం. అది ఎందుకు పెట్టాడు భగవంతుడు? అది లేకపోతే వీడు ఆ అమ్మాయి కాకపోతే ఏదో అమ్మాయి పెళ్లి చేసుకోవాలా వద్దా, బంధం ఏర్పరచుకోవాలా వద్దా, పిల్లలు పుట్టాలా వద్దా, సృష్టి పెరగాలా వద్దా, మరి ఆయన ఆట నడవాలా వద్దా, అంతే. అంచేది అది సహజంగా పెట్టాడు లైంగిక వాంఛ. అలాగే ఏదో ఆహారం వాంచకూడదు, దానికోసం ఎవరిని దోచుకునే ఆలోచన పెట్టాల, దొరికే ఆహారమే తినమన్నాడు. ఇది మనుషులకి వాటికి తేడా. మనం తెచ్చిపెట్టుకున్న వైరాలే. అందుకే అత్త చేతిలో పగిలింది అడుగొట్టకుండా, కోడలు పగల కొట్టింది కొత్తకుండా. కోడల చేతిలో కొండ పగిలిపోతే దిక్కుమాలని చేతులు మా పుట్టింటి వాళ్ళు అలా పెంచారు. విజయపురాల మీద ఆరోపణలు ఎక్కడ? ఆవిడేం చేస్తుందండి? ఇక్కడ కొండ పగిలితే ఏదో అంటాం. అదే అత్తగారి చేతిలో కొండ పగిలింది రోజారు. కోడలు చూసినారు, ఇవి అనలేదు పాపం, పూర్వకాలం కదా, ఇప్పుడైతే అంటారు. చూసిన ఎందుకంటే కొండ పోతే పోయిందిలే, ఎప్పుడో మా పెళ్ళినాడు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు మంచినీళ్ళ కోసం, దిక్కుమాలిన కొండ పోతే బాగుండు. ఆయన కూడా అంటున్నారు పోతే బాగుండని. ఆయన పోతే బాగుంటుంది, కొండను కాదు, ఇవిడికి తెలియదు. కొండ పోతే బాగుంది. ఎందుకని అడుగొట్టకుండా ఎప్పుడో అడుగంతా ఓటైపోయిందమ్మా, పగిలిపోయిందమ్మా, బీట తీసింది, నీళ్లు కారిపోతున్నాయి కూడా. ఎందుకంటే మనం చేసిన తప్పు చాలా తేలికైంది, తక్కువది. ఎదుటి వాళ్ళు చేసింది చాలా ఎక్కువ. మనం ఉద్యోగం చేసే చోట మనం ఉద్యోగానికి ఏదైనా 4 రోజులు సెలవు పెడితే బెటర్ ఏమిటి? అదే పని మనిషి ఓ రోజు సెలవు పెడితే చచ్చిపోతున్నాం వెంటనే. మరి వాళ్ళు ఉద్యోగమే. ఇదే మన ఆలోచన, ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకున్నవే. అందుకని ఏమయ్యా, ఈ కాలచక్రాన్ని అవగాహన చేసుకో. ఇందులో మానవులు కాదయ్యా, మనం ఎన్ని జన్మలు ఎత్తాం. కుక్కలుగా, నక్కలుగా, బ్రాహ్మణులుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా, ఇతర రకరకాల అష్టాదశ వర్ణాలుగా, అందులో మళ్ళీ పాములుగా, కప్పలుగా, తేళ్లుగా, కుక్కలుగా ఎన్ని జన్మలు ఎత్తామయ్యా. అసలు మన గొడవ ఏమిటయ్యా? ఎందరు బ్రహ్మలు, ఎందరు విష్ణువులు, ఎందరు రుద్రులు ఎగిరిపోయారో తెలుసా ధర్మరాజా అన్నాడు. శ్రీ మహావిష్ణువు వంశస్వరూపుడైన శ్రీకృష్ణుడు ఎదురుగా ఉండగా ఒక చిరునవ్వు నవ్వాడు స్వామి. నిజమేనయ్యా అని దేవీ భాగవతం చదివితే అర్థమవుతుంది.